నాకైతే ఎందుకో ఆర్సీబీ. ఎందుకంటే ఆర్సీబీ గెలవాలి. ఎందుకంటే గత 18 సంవత్సరాలుగా ఐపీఎల్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా కప్పే కొట్ల. కనీసం ఈసారి కొట్టాలని. ఎందుకంటే ఇంకా రేపో మాపో విరాట్ కోహ్లీ ఉంటాడు పోతాడు అంటే అది రిటైర్మెంట్ అవుతాడన్న. పోతాడంటే అది కాదు. కాబట్టి ఏంటంటే విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ అయ్యే లోగా ఒక్కసారి నా కప్పు కొట్టి చేసి పోవాలని అంతే. అందరి బాధ కూడా ఇప్పుడు అదే అనమాట. అంటే 18 సంవత్సరాలకు పాపం రాలా, ఫైనల్ దా పోతుంది మళ్ళీ బయటకు వచ్చేస్తుంది, ఫైనల్ దా పోతుంది మళ్ళీ రావడం. టీం నిజంగా బాగా ఆడిందని మీరు గెలవాలంటున్నారా లేదా ఏదో సింపతి కోసం అంటున్నారా? సింపతి కోసం కదా, బాగా ఆడిందనే. బాగా ఆడింది కాబట్టి గెలవాలన్నా. దేనికంటే పాపం 18 సంవత్సరాలుగా వాళ్ళు ఫైనల్ వస్తున్నారు గెలవాల. అదే బాధ లోపల ఎక్కడో బాధ ఉంది. ఎందుకంటే గెలవాలని ఈ ఒక్కసారి. అదే విధంగా పంజాబ్ కూడా అంతే సేమ్. అది కూడా అంతే. అది కూడా ఇప్పుడు వచ్చింది అనమాట. ఇప్పుడు వచ్చింది రాలేదా రాలా అది కూడా గెలవాల. అంటే దీన్ని బట్టి ఏంటంటే అర్థం, ఏ టీం అయితే కష్టపడాడు, ఏ టీం అయితే ఆడికి వస్తున్నా పాయింట్లోకి వస్తున్నా, ఏ టీం అయితే కష్టపడి ఆడుతుందో ఆ టీమే గెలవాలి. అంతేగాని ఏ టీం అసలు ఆడకుండా సింపతితో అందరూ ప్రార్థన చేసి పూజలు చేసి అదే గెలవాలనుకొని ఫిక్సింగ్లు చేసి ఏదో చేత పూజలు చేసి శుద్ధ పూజలు చేసి రాంగ్. అది కష్టపడి ఆడేవా గెలు. అది ఏ టీం అయినా పర్లే. మనకున్న అన్ని టీములు ఏ టీం కష్టపడి ఆడినా ఏది గెలిచినా పర్వాలేదు. కానీ ఆర్సీబీ అంటే ఏంటంటే గత 18 సంవత్సరాలుగా ఉండడం, విరాట్ కోహ్లీ లాంటి అతను వాడడం అక్కడ ఉన్నాడు కానీ అతను 18 కొట్టలేదు అనమాట. కాబట్టి ఈ సంవత్సరమైన కప్పు కొట్టేస్తే నిజంగా ఇప్పుడు ఆర్సీబీ కప్పు గెలిస్తే ఆ సంబరాలు ఎలా ఉంటాయి అంటారు ఇండియా మొత్తం మీద? అది ఎవడు స్టోమ్ తగ్గట్టు ఓడి చేస్తాడు. ఓడి అన్నాడు నా ఫ్రెండ్ ఒకడు, విరాట్ కూడా ఒకడు అన్నాడు, ఏమన్నా నేను ఒక 500 మందికి ఎంతమందికి అన్నదానం చేస్తాడు. మంచిదే. ఇంకొక అమ్మాయి అనింది తేజ అనే అమ్మాయి, నేను కూడా ఒక 100 మందికి ఏదో నా స్టోమ్ తగ్గట్టు అన్నదానం చేస్తాను. ఇంకోటి కూడా అన్నాడు, ఒరే గెలిస్తే నాలాంటి పేదోళ్ళందరికీ ఒక 100 రూపాయలు 50 రూపాయలు డబ్బులు ఇస్తాడు. మంచిదే. అదే ఇంత సంతోషంగా చెప్తున్నారంటే 100 కోసమే. ఇప్పుడు అర్థం కాదు, ఏ టీం గెలిచిన మంచిదే. ఒకవేళ ఇప్పుడు ఆ 100 రూపాయలు వస్తుంది కదని ఆర్సీబీ గెలవాలని అన్ని అంటలే. కానీ కష్టపడి ఆడితే ఏ టీం అన్నా గెలవాలి. అది ఏ టీం అయినా సరే, ఏ ఫీల్డ్ అయినా సరే కష్టపడి చేస్తే వస్తుంది. కష్టపడకుండా. మీరు ఆర్సీబీ ఫ్యాన్ అయినా ఏ ఫ్యాన్? మీరు ఏ టీం అంటే ఇష్టం? నాకు అర్థం కాదు. నాకు ఇష్టమైన ప్లేయర్లు అయితే రోహిత్ శర్మ. ఇండియా అని చెప్పొద్దు, ఐపీఎల్ ఏ టీం ఇష్టం చెప్పండి. మనదే ఎస్ఆర్హెచ్ హైదరాబాద్ టీము. కానీ క్వాలిఫై కాల, అదే కదా బాధ. లోపల అంతా అదే బాధ. నాకు మన టీమే ఇష్టం. మన టీం తర్వాత ఇంకా అన్ని టీములు పర్లే నాకు. ఎందుకు క్వాలిఫై అవ్వలేదు అంటారు మన టీం? ఏంటి మైనస్ ఏంటి? మన వాళ్ళు కాస్త సరిగాళ్ళ ఓడు యశ్వంత్ కృష్ణ ఎవరు ఆ బొంబాయి వాళ్ళకి ఫిక్సింగ్ అయిపోయి డబ్బుల కోసం ఆశపడి ఆడకుండా, మరి అదే మనోళ్ళు కూడా ఫోకస్ చేయలేదు సక్రంగా, సరిగ్గా ఫోకస్ చేయలే. అదే మొన్నటికి మొన్నగా ఆడుకుంటే ఆ కప్పు మంద ఎరకి. ఏదో వాళ్ళకి ఏమైందో ఏందో, వాళ్ళకి నిద్రలేదా లేకపోతే గేమ్ సరిగ్గా దృష్టి పెట్టలేదా, ఎవరు కొట్టగలరు చెప్పు. 300 స్కోర్ ఒక్కోసారి 300 స్కోర్లు అవుతాయి. ఇప్పుడు దాకా మనం కొట్టినట్టు ఇంతవరకు ఎవరు కొట్టలంతే. ఎస్ఆర్హెచ్ టీం కొట్టినట్టు ఆ కొట్టుడు గాని, ఆ సిక్స్లు గాని, ఆ బాదుడు గాని ఎవరు కొట్టలే అసలు. అయినా సరే మన టీం క్వాలిఫై కావట్లే. అది లాస్ట్ టైం కూడా ఫైనల్ దాకా పోయింది, వెనక్కి వచ్చేసింది మళ్ళీ. అది ఏమవుతుంది, ఏదో మన వాళ్ళని ఫిక్సింగ్ చేస్తున్నారా లేకపోతే డబ్బుల కోసం లాగుతున్నారా లేదా వీళ్ళకి ఏమైనా అవుతుందా ఏం అర్థం కావట్లే. అదే ఇప్పుడు ఆర్సీబీ వాళ్ళు కరెక్ట్ గా ఆడారు అంతా. ఏదో మొన్న ఆడిన దానికి ఏంటంటే వాళ్ళు ఇంకా ఫైనల్ క్వాలిఫై అయ్యారు కాబట్టి డల్ అయ్యారు కాస్త. అది ఏమన్నా గెలిస్తే అంత ఆడపోతే అంత. కానీ సెమీలో కానీ క్వాలిఫైలు కానీ కరెక్ట్ గా ఆడారు. అరే మన క్వాలిఫై అవ్వాలనే బాగా ఆడారు. మనోళ్ళు కూడా అంటే బాగున్నాం, మనోళ్ళు ఆడట్లే. అది ఆడైతే అసలు ఎదవాడు ఒక పెద్ద బోగ్గడాడు. అవుట్ అయినా వైడ్ అయినా వాడు బయటకు వచ్చేస్తాడు అట్టే. అసలు అవుట్లే అది వైడ్లే అవుట్లే. జనరల్ ఫ్యాన్స్ గురించి మాట్లాడుకుంటే ఏ టీం గెలిస్తే ఆ టీం కి వెళ్ళే ఫ్యాన్స్ కొంతమంది ఉంటారు. ఖచ్చితంగా ఒకే టీం పెట్టుకున్న ఫ్యాన్స్ కొంతమంది ఉంటారు. ఆ టీం సరిగ్గా పర్ఫార్మ్ చేయనప్పుడు వేరే టీం షిఫ్ట్ అవుతారు. కానీ ఆర్సీబీ ఫ్యాన్స్ మనం చూస్తే వాళ్ళు ఎన్ని సంవత్సరాలైనా టీం గెలవపోని గెలవడం విషయం పక్కన పెడితే ట్రోల్స్ ముందు ఎవరెవరో ఏదేదో అంటా ఉంటారు. ఎప్పుడు నిరంతరం 365 రోజులు వాళ్ళ ట్రోల్స్ అవుతానే ఉంటాయి. ఇన్ని ట్రోల్స్ అయినా అంత లాయల్ గా ఉంటున్నారు కదా, ఫ్యాన్స్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఇదంతా విరాట్ కోహ్లీ వల్ల అంతే. విరాట్ కోహ్లీ ఉన్నాడు కాబట్టి అతని మీద అభిమానం. ఇప్పుడు ఆర్సీబీ టీమ్ లో విరాట్ కోహ్లీ లేకపోతే ఇంకంతే సంగతులు. ఇప్పుడు డెవిలర్స్ ఉన్నారు, అందరూ పట్టిదారు ఉన్నారు, కానీ వాళ్ళందరూ మరి అంత పేరు లేవు వాళ్ళకి. ఇప్పుడు కోహ్లీ లేకపోతే మనం హైదరాబాద్ వాళ్ళం కాబట్టి హైదరాబాద్ టీం సపోర్ట్ చేస్తున్నట్టు అప్పుడు బెంగళూరు వాళ్ళు బెంగళూరు సపోర్ట్ చేస్తారు. నాకే సంబంధమా? వాడు ఎట్టన పని నాకేందంటే మన ఎస్ఆర్హెచ్ వాళ్ళే. అది మన లోకల్ వాళ్ళు అయినా ఇక్కడ ఉండే వాళ్ళు అయినా
బయట దేశంలోనైనా బయట స్టేట్లైనా హైదరాబాద్ వచ్చి ఈ టీమ్ లో డబ్బులు తీసుకొని ఆడుతున్నారు కాబట్టి నేను హైదరాబాద్ కి ఫ్యాన్ అంతే నేను. అది ఎందుకంటే నేను తెలుగు కాబట్టి తెలుగు దేశంలోనే కాబట్టి నాకు హైదరాబాద్ టీమే మన సన్ రైజ్ హైదరాబాదే గెలవాలి, నాకు అదే ఉంటుంది లోపల ఇప్పుడు. అంతేగా నేను అదర్ టీం కి ఎప్పుడు నేను పాను చూస్తా, ఆనందం చేస్తా అంతే. ఇప్పుడు మన టీంలు కూడా మన ఇండియాలో ఉన్న టీంలు కూడా ఓకే, కానీ నేను తెలుగు కాబట్టి నాకు అభిమానం, నా భాష మీద నాకు అభిమానం. ఇప్పుడు మన భాష మీద తెలుగు హైదరాబాద్ టీం కి ఎవడెవడు ఆ దేశం వాళ్ళు ఈ దేశం వాళ్ళు పక్క రాష్ట్రం వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆడి డబ్బులు తీసుకుని పోతారు. దేనికి అంటే ఏమని అర్థం, మన భాష కోసం రావడం ఆడతారు పోతారు. కాబట్టి మన తెలుగు భాష గొప్పదన్నమాట. అంటే బయట దేశం వాడికి బయట రాష్ట్రం వాడికి డబ్బు ఇస్తుంది ఏమని బతుకుపోని. కాబట్టి ఏదంటే ఎప్పుడు నేను హైదరాబాద్ కి ఫ్యాన్ నేను అంతే నేను.